rho naught into delta T. So here alpha is coefficient of thermal expansion. ఈ కాన్సెప్ట్ మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళాలి అంటే మన ప్రీవియస్ క్లాస్లో R proportional to L, R inversely proportional to A అని నేను చెప్పుకున్నాం కదా. R proportional to L అయితే delta R by R into 100 equal to delta L by L into 100. సో మైన్యూట్ చేంజ్ వచ్చినప్పుడు delta A by A into 100 equal to delta R by R into 100. సో ఇక్కడ ఏ దగ్గర మనం పై ఆర్ స్క్వేర్ రాసినట్లయితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కదా. సో పై ఆర్ స్క్వేర్ రాసేస్తే ఆర్ ప్రపోర్షనల్ టు ఏమవుతుంది 1 by r స్క్వేర్ అవుతుంది. సో డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా స్మాల్ ఆర్ బై స్మాల్ ఆర్ ఇంటూ 100. సో ఆర్ ఇస్ రేడియస్. ఓకే స్టూడెంట్స్, మీరు ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రేపు ఎంసెట్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వెన్ యూ వైర్ ఈజ్ స్ట్రెచ్ ఎలాంగేటెడ్ రీకోస్టెడ్ వాల్యూమ్ ఆఫ్ ద వైర్ రిమైన్స్ సేమ్. ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఈ వర్డ్స్ కనిపించినట్లయితే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్. సో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. సో ఇక్కడ ఏరియా అంటే పై ఆర్ స్క్వేర్ రాసామనుకోండి, ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్ పవర్ 4. ఈ వర్డ్స్ కనిపిస్తాయి, మనం ఇలా తీసుకుంటాం. సో వాల్యూమ్ కనిపించగానే ఏం తీసుకోవాలి? ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ. సో ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఒక స్మాల్ అప్లికేషన్ ఉంది. సో ఈ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఇఫ్ ఏ కాపర్ వైర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు మేక్ ఇట్ 0.1% లాంగర్. కాపర్ వైర్ ని ఉన్నదానికంటే 0.1% లాంగ్ చేశారంట. సో వైర్ లెంగ్త్ పెరిగినప్పుడు రెసిస్టెన్స్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో L1 ఈక్వల్ టు L అని తెలుసు. సో L2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ 0.1% ఇంక్రీజ్ అయింది కాబట్టి సో L ప్లస్ 0.1 by 100 ఇంటూ L. సో L కామన్ తీసేసాం అనుకోండి. L కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ 0.1 by 100. సో L2 ఈక్వల్ టు 1.001 అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఏం గమనించారు? ప్రాబ్లంలో స్ట్రెచ్డ్ అనే పదం వచ్చింది కదా. సో దాన్ని యూజ్ చేసుకుంటే సో R ప్రపోర్షనల్ టు L స్క్వేర్ అని తీసుకుంటాం. గివెన్ కండిషన్ లో డెల్టా L by L ఇంటూ 100 ఈక్వల్ టు 0.1 ఇచ్చారు కదా. సో 0.1% లాంగ్ అయింది. డెల్టా ఆర్ బై ఆర్ ఇంటూ 100 ఈక్వల్ టు 2 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్ ఇంటూ 100. 2 ఇంటూ ఇక్కడ ఎంత వచ్చింది మనకి 0.1. సో 0.1 తీసుకుంటే సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 0.2. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మేము ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.